ఆల్రెడీ మన హీరోస్ బాలీవుడ్ను రూల్ చేస్తున్నారు. దానికి అక్కడి వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు హీరోయిన్లు కూడా బయలుదేరుతున్నారు. ఇప్పటికే సమంత, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లకు అక్కడ అద్దరిపోయే ఇమేజ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరు బ్యూటీస్ 2025లో హిందీలో అడుగు పెడుతున్నారు. మరి వాళ్ళెవరు? హిందీ సినిమా అంటే ఒకప్పుడున్న క్రేజ్ అయితే లేదిప్పుడు. ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రోల్ చేస్తున్నారు మన హీరోలు. హీరోయిన్లు కూడా ఇప్పటికే సమంత, రష్మిక మందన్న సహా చాలా మంది హీరోయిన్లకు పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవి కూడా ఇదే ట్రై చేస్తున్నారు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రాబిన్ హుడ్ తో పాటు మాస్ జాతర, ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ సినిమాకు సైన్ చేశారు. ఇక హిందీలో వరుణ్ ధావన్ సినిమాకు సైన్ చేసిన తర్వాత ఆమె ప్లేస్ లో పూజా హెగ్డే వచ్చారు. కరణ్ జోహార్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ 2025లోనే ఉండబోతుందని తెలుస్తోంది. సాయి పల్లవి అయితే పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం తెలుగులో తండేల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్లో రామాయణంలో సీతగా నటిస్తున్నారు. ఇది 2 భాగాలుగా రాబోతుంది. 2026-2027 దీపావళికి ఈ 2 పార్ట్స్ విడుదల కానున్నాయి. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాతో 2025లోనే బాలీవుడ్ కు పరిచయం కానున్నారు సాయి పల్లవి.